తెలంగాణలో మళ్ళొకసారి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడుతూ ఉన్నది. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో ఉన్నదని చెప్పి గతం నుంచి అంటే కొన్ని ఈ 2 సంవత్సరాల నుంచి కొంత బాగా వినపడతా ఉన్నటువంటి అంశం ఇది. కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి కూడా. ఎట్లా మాట్లాడినా కూడా దీన్ని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు తెలంగాణ అస్తిత్వ వేదిక కన్వీనర్ పిట్టల రవీందర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం చెప్తారన్న, అస్తిత్వ వేదికను అసలు ఎందుకు తేవాల్సి వస్తుంది? మళ్ళీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి ఈ అస్తిత్వం అనే పదం ఎందుకు వినబడతా ఉన్నది సార్? ఎందుకు వినబడుతున్నది అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏర్పడడానికి 1200 మంది విద్యార్థుల యొక్క అమరుల యొక్క త్యాగాలు దీని వెనుక ఉన్నాయి. అనేక ప్రజలు మొత్తం కూడా పోరాటంలో భాగమయ్యారు. దీని వెనుక అనేక త్యాగాలు ఉన్నాయి, అనేక ఆకాంక్షలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో హామీలు ఉన్నాయి. ఈ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు కూడా, ఉద్యమకారులు కూడా అనేక హామీలు ప్రజలకు ఇచ్చి ఉన్నారు. ప్రజలు తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనే విశ్వాసంతో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినారు. 12 ఏళ్ళు అయింది, పుష్కర కాలం గడిచిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. కానీ తెలంగాణ ప్రజలు ఏ ఆశలతో, ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ కోసం కొట్లాడినరో ఆ లక్ష్యాలు నెరవేరడంలో కొంత విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నది రోజు రోజుకి. గడిచిన 2 ఏళ్ళుగా అది మరీ వేగవంతంగా చల్లారుతూ ఉన్నది. ఇవాళ ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది, తెలంగాణ అస్తిత్వం అనేది దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ సీమాంధ్ర ఆధిపత్య వర్గాలు మళ్ళీ కొత్త రూపాలలో ఈ ప్రభుత్వాలని అడ్డం పెట్టుకొని మన తెలంగాణ ప్రజల మీదకి, తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలిపేందుకు దాడి చేస్తున్నాయి అనేటువంటి విషయాలనేది తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే గ్రహించిర్రో, ఏదైతే భయపడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో ఆ ప్రజలకు మద్దతునివ్వడానికి, ఆ ప్రజలకు భరోసాను కల్పించడానికి తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేస్తున్నాము. రేపు 19వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో పొద్దున ఆదివారం ఉదయం 10 గంటలకు ఆవిర్భావ సభ నిర్వహిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏ ఆకాంక్షలను అయితే మనం వ్యక్తం చేసినామో, ఏ డిమాండ్లను అయితే మనం ముందు పెట్టినామో, ఏ కోరికలతో, ఏ ఆకాంక్షలతో సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్చడం కోసము తప్పనిసరిగా 12 ఏళ్ళు సంయమనం పాటించారు ప్రజలు. 12 ఏళ్ళు పౌర సమాజం కూడా సంయమనం పాటించింది. కానీ ఇవాళ చూస్తుంటే ఇది వేగవంతంగా పరాయీకరణ చెందడానికి, మళ్ళీ ఒక వలస కేంద్రంగా మారే ప్రమాదం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ వలసాధిపత్య రాజకీయాలని ఇక్కడి నుంచి ముగ్గలోనే తీర్చివేయడానికే తెలంగాణ అస్తిత్వ వేదిక ముందుకొస్తున్నది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున తెలంగాణ జేఏసీలో కానీ, విద్యావంతుల వేదికలో కానీ, ప్రజా సంఘాలలో కానీ, లేదా కళారూపాలలో కానీ చాలా శక్తివంతంగా పనిచేసినటువంటి ఉద్యమకారులే ఇవాళ మళ్ళీ తెలంగాణ అస్తిత్వ వేదిక అనే దాని నిర్మాణం వెనుక పనిచేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఇలా హైదరాబాదులో మనం మొన్న చూస్తే తెలంగాణ ఒకవైపు ప్రత్యేక రాష్ట్రంగా తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకోవైపున తెలంగాణ విజయగాథను జయ జయ హే తెలంగాణ పాటను పాడడానికి నిరాకరించిన బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి ఇక్కడ రవీంద్ర భారతి కాడ పెట్టి ప్రతిష్ఠించడము, తెలంగాణ ఏర్పాటు చేస్తే నేను ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తా అని పారిపోయినటువంటి రోషయ్య లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడము, ఇంకా ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం లాంటి విగ్రహాలను ఇవాళ కాశీ బ్రహ్మాంధ్రెడ్డి పార్కు దగ్గర పెడదామనే ప్రయత్నాలు చేయడం అనేది మరొక దాడిగా సీమాంధ్ర ఆధిపత్య భావజాల నాయకులు మళ్ళీ ఒకసారి తెలంగాణ మీద విరుచుకుపడుతున్నారు అనేటువంటి ప్రమాదం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, ప్రజా పోరాటాలను నిర్వహించడానికి, అదేవిధంగా ఈ ఆధిపత్య భావజాలాన్ని ఆదిలోనే తుంచివేయడానికి తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేసుకున్నాము. ఇదంతా కూడా ఎవరి మీద వ్యతిరేకతతోనో కాదు, ఏ రాజకీయ పార్టీ మీద వ్యతిరేకతతోనో కాదు, అనుకూలంతోనో కాదు. ఇది కేవలం తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు ఉనికిని కాపాడడానికి, చారిత్రకంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలోనూ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, ముందు తరాలకు అందించడానికి మాత్రమే తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఇవాళ తేజస్వి లాంటి ఇప్పుడు నిండు లోక్సభలో తేజస్వి సూర్య అనే ఎంపీ తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణని కించపరిచే విధంగా పాకిస్తాన్ తోటి పోలుస్తూ మాట్లాడితే
తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఎంపీ కూడా మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు అసలు ఇదంతా? తెలంగాణ రాజకీయ నాయకత్వం ఈ రెండేళ్లలో చాలా బలహీనపడింది అని చెప్పడానికి నిన్న తేజస్వి మాట్లాడిన తర్వాత 17 మంది ఎంపీలు తెలంగాణ నుంచి రక్తం మరిగిపోవాలి, ప్రజలది మరిగిపోతున్నది, ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఇంత పెద్ద కామెంట్ చేస్తే ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను పోలిస్తే పోరాటాల చరిత్ర ఉన్న దాన్ని పోలిస్తే ఎంత అవమానకరం ఇది. 1200 మంది త్యాగధనుల యొక్క త్యాగాలని అవమానించినట్టు అవుతుంది. రక్తం మరగాలి కదా పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు, సిగ్గు శరం ఉన్న వాళ్ళైతే వీళ్ళకు కనీసం మాట్లాడేవాళ్ళు కదా, క్షమాపణ కోరేవాళ్ళు కదా, కనీసం ఇలా ధర్నా చేయాల్సి ఉండే. ఇలా పార్లమెంట్లో బిల్లులు తేవడం కంటే ముఖ్యంగా తెలంగాణను నుంచి మిమ్మల్ని ఎందుకు ప్రతినిధులుగా పంపినాం అక్కడికి పార్లమెంట్లోకి? తెలంగాణ వాయిస్ వినిపించాలని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలని కదా మిమ్మల్ని పంపించింది. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాట అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే, అవమానపరుస్తుంటే, అవహేళన చేస్తుంటే మీరు నోరు మూసుకొని కూర్చున్నారు, చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? మీది ఎలాంటి నాయకత్వము? కాబట్టి మీ ఇలాంటి చేతగాని నాయకత్వాన్ని ఇక్కడి ప్రజలు కోరుకోలేదు, ఇక్కడ సమాజం కోరుకోలేదు, ఇక్కడ ఉద్యమం కోరుకోలేదు. అంటే తేజస్వి సూర్యని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇప్పుడున్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడుతూ కొంత దాన్ని ఏదో కవర్ చేసే రీతిలో మాట్లాడినట్టుగా కనిపించింది. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు తేజస్వి సూర్య కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు? ఇది తేజస్వి సూర్య నోటి నుంచి వచ్చిన వాక్యాలు అయినప్పటికీ కూడా ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ భారతీయ జనతా పార్టీ అయితే ఒక్క రోటు 2 రాష్ట్రాలు అని చెప్పి అందరికంటే ముందు హామీ ఇచ్చింది, కాకినాడ తీర్మానం చేసుకున్నదో, ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే వాళ్ళ యొక్క అధిష్టానం ఆలోచన లేకుండా మాట్లాడే ధైర్యం చేయలేడు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయంగానే మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజస్వరూపాన్ని ఇలా పార్లమెంట్లో తేజస్వి రూపంలో కనిపించింది ఇవాళ మనకు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం నుంచి 8 మందిని ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించిన విధంగా 8 మంది భారతీయ జనతా పార్టీ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారంటే సిగ్గుచేటు విషయం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సిగ్గుపరిచినట్టు మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది ఒక పక్క అసలు తెలంగాణని మేమే రక్షిస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నది పెద్ద పెద్ద సభలల్లో. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఈ వైఖరిని ఎట్లా చూస్తారు? తెలంగాణ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ విషయంలో తేడాలు ఏం కనబడతలేవు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఏమైనా చేస్తామనే నిర్ణయంతో ఉన్నది, ఆ ప్రయత్నాలలో ఉన్నది. ఇంకొకటేమో ఎట్లాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలి రాబోయే రోజులలో అనే అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఈ 2 పార్టీ కూడా ఒకే చెట్టుకు 2 కొమ్మల్లాగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా ప్రజలు సరైన రీతిలో అర్థం చేసుకుంటారు. మాట్లాడిన భారతీయ జనతా పార్టీ, మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ 2 కూడా కుమ్మక్కైనట్టుగానే మనకు సారూప్యత రీత్యా ఇవి 2 కుమ్మక్కై మాట్లాడుతున్నట్టుగానే ఉన్నాయి. తెలంగాణ ప్రజలని, తెలంగాణ త్యాగాలని, తెలంగాణ ఉద్యమాలని అవమానిస్తున్నటువంటి ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో తప్పనిసరిగా జవాబు చెప్తారు, గుణపాఠం చెప్తారు. ఆ రోజుల కోసమే ఎదురు చూస్తారు అనేది మనకు స్పష్టంగా కనబడతా. ఈ 2 పార్టీలకు తెలంగాణ మీద కావచ్చు, తెలంగాణ అస్తిత్వం మీద కావచ్చు ఎలాంటి ప్రేమ లేదనుకోవచ్చా? 100% లేదని అర్థమైపోతున్నది. ఒక మనిషి ఇంత ఘోరంగా తెలంగాణ ఉద్యమాన్ని 1200 అమరుల త్యాగాలని అవమానపరిచే విధంగా మాట్లాడితే నువ్వు మౌనంగా కూర్చున్నావంటే నువ్వు మనిషివా? అసలు అన్నం తింటున్నావా? నీ శరీరంలో రక్తం ఉన్నదా? తెలంగాణ నువ్వు ప్రతినిధులు అనుకున్నప్పుడు రక్తం మరగాలి కదా నీకు. నువ్వు తెలంగాణ స్వభావం ఏంటిది, తెలంగాణ అస్తిత్వం ఏంటిది, తెలంగాణ ఉనికి మన ఆవేశంలోనే ఉంటుంది, మన ఆలోచనలనే ఉంటుంది, మన వ్యక్తీకరణలనే ఉంటుంది. మరి ఏది మీ వ్యక్తీకరణ? అంటే మీరు తెలంగాణ మనుషులా కాదా తేల్చండి. ఇప్పుడు మీరు చెప్పాలి. మిమ్మల్ని చూస్తే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రజలైనా, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారా, లేదా సీమాంధ్ర ఆధిపత్య వర్గాలకు మళ్ళీ కొమ్ము కాస్తున్నారా, సద్దులు మోస్తున్నారా? అది తేల్చుకోవడానికే తెలంగాణ అస్తిత్వ వేదిక ఇట్లాంటి అవమానాలని ఏ పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. తెలంగాణ ప్రజల పక్షాన మా గొంతును, తెలంగాణ ప్రజల గొంతును మా గొంతుగా మేము తప్పనిసరిగా అన్ని ఈ సందర్భాలలో వివరిస్తాము. అందుకోసమే తెలంగాణ అస్తిత్వ వేదిక రేపు ఆదివారం నాడు పురుడు పోసుకుంటా ఉన్నది హైదరాబాద్లో. థ్యాంక్ యూ.